హే ఎవ్రీవన్. సో నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్లేస్ చూపించబోతున్నాను. అంటే హిస్టారికల్ ప్లేస్ అనమాట, మన హైదరాబాద్కి దగ్గరలో. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ బోర్ కొడుతుంది, సరే టైం ఉంది కదా, వెదర్ కూడా బాగుంది కదా, దగ్గరలో ఏమన్నా ఉన్నాయా ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో అని సెర్చ్ చేస్తే నాకు 2 టెంపుల్స్ దొరికాయి అనమాట. అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి షూటింగ్స్కి చాలా ఫేమస్ అని చెప్పేసి చాలాసార్లు నేను ఆన్లైన్లో చూశాను. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను, సరే ఈసారి వెళ్దామని బయలుదేరామన్నమాట. రీసెంట్గా మనకి మురారి రిలీజ్ అయింది కదా, అందరూ మళ్ళీ ఆ సినిమా చూశారు. సో అందులో మనకి ఒక టెంపుల్ చూపిస్తారు, ఆ టెంపుల్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి, సమ్ ఆఫ్ ద షూటింగ్ క్లిప్స్. సో ఆ టెంపుల్కే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఈ టెంపుల్ 1000 years ఓల్డ్దని అండ్ సీతారాముల వాళ్ళ వనవాసం అప్పుడు ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకున్నారు అని చెప్పేసి హిస్టరీ ఉంది. సో ఏమేమి ఉంది అని చెప్పేసి మనం వెళ్ళే దారిలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే, మనకి గచ్చిబౌలి దగ్గర నుంచి ఒక 30 kilometers చూపిస్తుంది, సిటీ లోపల నుంచి అయితే 40 kilometers చూపిస్తుంది. మేమైతే ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళిపోయాము. ఫస్ట్ గచ్చిబౌలి రీచ్ అయ్యి గచ్చిబౌలి నుంచి ఒక 29 kilometers వెళ్తే మనకి శంషాబాద్ దగ్గరలో వస్తుంది అనమాట. అమ్మపల్లె అనే ఒక ప్లేస్, ఒక విలేజ్. ఆ విలేజ్లో ఉంటుంది సీతారాముల టెంపుల్. సో ఇది మనకి గూగుల్ మ్యాప్స్లో ఉంటుంది, మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను లొకేషన్, కావాలంటే అక్కడ కూడా చెక్ చేసుకోండి. యాక్చువల్లీ మనం అలా డ్రైవ్కి వెళ్ళి అలా సరదాగా ఒక హాఫ్ డేలో అయితే ఈ 2 temples మనం ఫినిష్ చేసుకోవచ్చు. సెకండ్ టెంపుల్ ఏంటనేది నేను కొంతసేపు అయ్యాక చెప్తాను. సో వన్స్ మనం అమ్మపల్లె అంటే ఓఆర్ఆర్ దిగిన తర్వాత అమ్మపల్లె విలేజ్కి ఎంటర్ అయిన తర్వాత కొన్ని మీటర్స్ ముందుకు వెళ్తే మనకు ఆ టెంపుల్ వచ్చేస్తుంది. సో టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, అది విలేజ్లో ఉంది కాబట్టి హెవీ మెయింటెనెన్స్ ఏం చేయట్లేదు. కమర్షియల్ పర్పస్లో అయితే టెంపుల్ లేదు, చూడడానికి చాలా న్యాచురల్గా ఉంది. పార్కింగ్ ఛార్జెస్ ఒకటి తీసుకుంటున్నారు, 50 rupees అనమాట. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా ఉంది. అండ్ ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకే క్లోజ్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అంటే అంత దూరం వెళ్తున్నాం అంటే నిజంగా ఇది ఫేమస్ కాబట్టి, సంగీ టెంపుల్ ఎలా షూటింగ్స్ ఫేమస్, ఇది కూడా షూటింగ్స్ ఫేమస్ అండ్ దీనికి హిస్టరీ కూడా ఉందన్నమాట. సో నేను ఇంటికి వచ్చాక రీసెర్చ్ చేశాను. సో ఈ డోర్స్ ఉన్నాయి చూడండి, మురారి సినిమాలో స్టార్టింగ్లో ప్రకాష్ రాజ్ డోర్స్ ఓపెన్ చేసినట్టే మొత్తం ఇట్లా గుడి మొత్తం కనిపిస్తుంది. సో అదే అనమాట. నేను ఒక్కొక్కటి లింక్ చేసుకుంటే అబ్బా భలే ఉంది కదా అని అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే, సీతారాముల వారు వాళ్ళ వనవాసం టైంలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారని, అంటే హనుమంతుడిని కలవక ముందు రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు ఇక్కడ వచ్చారని చెప్పి. అండ్ ఈ టెంపుల్లో కూడా ఐడల్స్ ఓన్లీ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి మాత్రమే ఉంటారు, హనుమంతుడిది ఉండదన్నమాట. అండ్ ఇంకా షూటింగ్స్ విషయానికి వస్తే, లేటెస్ట్ మూవీసే కాకుండా చాలా ఓల్డ్ మూవీ అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి సీనియర్ ఎన్టీఆర్ మూవీని కూడా ఇందులో తీశారంటే ఇది ఎంత ఫేమస్ టెంపుల్ షూటింగ్కి అనేది మనం చూసుకోవచ్చు. దాదాపు ఒక 500+ మూవీస్, అంటే 450-500 మూవీస్ దాకా ఇక్కడ తీశారంట. నేను ప్రతిదీ కూడా ఇంటికి వచ్చి రీసెర్చ్ చేసుకొని లింక్ చేసుకొని చూసుకుంటున్నాను. అన్నీ నాకు దొరికిన క్లిప్స్ దాకా నేను యాడ్ చేశాను. మీరేమైనా సినిమాల్లో గుర్తొచ్చింది, ఇది ఈ సినిమాలో ఉంది అని అనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి. అండ్ మేము వెళ్ళింది అరౌండ్ ఈవినింగ్ 5:30కి అలా వెళ్ళాము. ఆ టైంలో హారతులు ఇచ్చారు, ఒక 20 minutes దాకా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. అండ్ జడేసుకొని వెళ్ళలేదని చెప్పి పూజారేమో జడర్లుకో అమ్మ, గాజులు వేసుకోవా, ఇవన్నీ కూడా చెప్పారు. అంటే ఇవి చాలా తక్కువ టెంపుల్స్లో పూజారులు బాగా గమనించి చెప్తూ ఉంటారు. నేను చెప్పాను కదా సీతారాముల వారితో హనుమంతుడు విగ్రహం లేదని చెప్పేసి, ఆ విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టారనమాట. అందుకే ఆ దేవుడు ఉన్నకి స్ట్రైట్గా హనుమంతుడిని పెట్టారు. అక్కడ హారతి ఇచ్చాక కూడా ఇక్కడ హారతి ఇస్తారు, మధ్యలో ఎవరిని అడ్డు రావద్దు అని చెప్పి పూజారు చెప్తూనే ఉంటారన్నమాట. సో మనకి టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే కూడా మనకి అక్కడ చుట్టుపక్కల చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పి. అంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది మనకు చూసిన వెంటనే, దాని లుక్ కానీ అదంతా. ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి అండ్ ప్రతి 27 daysకి రాముడు పుట్టిన నక్షత్రం రోజు కళ్యాణం కూడా చేపిస్తారు అని చెప్పేసి వేరే ఇంటర్వ్యూస్లో అలా పూజారి గారు చెప్పారు, విన్నాను. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఇది ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా దీన్ని కమర్షియలైజ్ చేయకుండా అది ఎలా ఉందో అలానే మెయింటైన్ చేస్తూ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ అలానే మెయింటైన్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది మనకి రెబెల్ మూవీలో చూస్తే, అంటే ఈ స్పేస్ మీకు ఎందుకు చూపించానంటే, ఈ క్లిప్లో మీకు అంటే ఈ ఫైట్ సీక్వెన్స్ అంతా అక్కడే జరిగిందని చూపించడానికి ఆ లాంగ్ షాట్ నేను మీకు చూపించాను. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా మురారి మూవీ సినిమా ఎంట్రీ సీన్, అది ఇందులోంచే తీశారు. ఇక్కడ నుంచి షాట్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ గుడి అనిపిస్తుంది అనమాట. ఇక్కడ గుడితో పాటు ఒక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కోనేరు అనమాట. అంటే మనకి సిటీలో అయితే ఇలాంటివి అంత ఈజీగా కనిపించవు, కానీ సిటీకి కొన్ని ఫ్యూ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇలాంటి కోనేరు సెటప్ చూసేసరికి అబ్బా భలే ఉంది అని అనిపించింది. సో ఈ కోనేరు దగ్గర ఏంటంటే బాగా ఫోటోషూట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ట్రెడిషనల్ షూట్స్ ఇలాంటివన్నీ బాగా అవుతూ ఉంటాయి. వెనకాల చూసారు కదా కొబ్బరి చెట్లు ఎంత బాగా కనిపిస్తుందో. సో ఈ సీన్ నేను ఎక్కడ వాడారా ఈ స్పేస్ అని చెప్పి నేను ఎదిగితే నాకు యజ్ఞం మూవీలో దొరికింది.
సో 'యజ్ఞం' మూవీలో ఒక 2, 3 టైమ్స్ ఇక్కడ షాట్ చేశారనమాట. మనకి ఈ కోనేరు మొత్తం కనిపించేలాగా, వెనక టెంపుల్ కనిపించేలాగా ఆ హీరో, కమెడియన్ సంభాషణ గానీ, హీరో, హీరోయిన్ సంభాషణ గానీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. అండ్ ఈవెన్ 'సంక్రాంతి' సినిమాలో సంక్రాంతి సాంగ్ గూడా ఇక్కడే తీశారు. మొత్తం ఈ కోనేరు సెటప్, ఆ గుడి కనిపించేలాగా తీశారు. సో మీరెవరైనా ఈ టెంపుల్‌ని, కోనేరుని ఏమైనా వేరే సినిమాల్లో చూస్తే కమెంట్ చేయండి. ఈ కోనేరులో వాటర్ కూడా ఏం మెయింటైన్ చేయట్లేదు. అంటే వర్షం పడిన నీళ్ళే అనుకుంటా. పిచ్చి పిచ్చిగానే ఉన్నాయి వాటరు. అంటే అంత నీట్‌గా వెల్ మెయింటైన్డ్ అయితే కాదు. జస్ట్ అది అలా ఉందనమాట. మేబీ పండగల టైంలో అలాంటి టైంలో ఏమన్నా ఇక్కడ డెకరేషన్స్ అవి చేస్తారేమో తెలీదు. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇది బాగా అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. చుట్టూ కొబ్బరి చెట్లు మొత్తం మేము వెళ్ళింది కూడా వర్షం పడిన టైము. సో అక్కడ కొంచెంసేపు కూర్చోవడానికి అలా చాలా మంచిగా అనిపించింది. సో ఎప్పుడైనా వీకెండ్ ఒక హాఫ్ డేలో మనకి టైం ఉంటే అలా ఆరామ్గా వచ్చి విజిట్ చేయొచ్చు. వెదర్ మంచిగా ఉన్నప్పుడు వస్తే ఇంకా బెటర్గా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ విషయం వస్తే నాకు తెలిసినంత వరకు బైక్, కారు ఉంటే గనక మంచిగా వచ్చేయచ్చు. ఎందుకంటే నాకు దారిలో ఎక్కడ ఆటోస్ అవి కనిపించలేదు. బస్సెస్ కూడా ఆ రూట్లో ఏం వెళ్తాయో మనకు తెలియదు కదా. సో ఎయిర్పోర్ట్ శంషాబాద్ దగ్గర నుంచి ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఈ విలేజ్ ఉందన్నమాట. సో ఇక్కడికి మనం రీచ్ అవ్వచ్చు. సో ఎవరైనా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో రావాలి అని అనుకుంటే బైక్ ఆర్ కార్లో మంచిగా అలా సరదాగా వచ్చేయచ్చు. మేము వెళ్ళింది కూడా సండే ఈవినింగ్ అనమాట. సో సండే ఈవినింగ్ కూడా అంత క్రౌడ్ లేరు. అంటే మేబీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వల్ల పీపుల్ ఎక్కువగా రారేమో ఈ టెంపుల్ తెలిసినా కూడా. సో మీరైతే విజిట్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు. సో ఇదొక్క టెంపులే కాకుండా దీనికి మనకి 10 minutes దూరంలో నార్కుడా విలేజ్లో మనకు ఇంకో టెంపుల్ ఉంది. అది ఏంటి అనేది చెప్తాను. సో ఈ నార్కుడా విలేజ్లో ఏం టెంపుల్ ఉంది అంటే కాళీమాత టెంపుల్ ఉందన్నమాట. కాళీమాత టెంపుల్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి అని అడిగితే గనక మనకి కోల్కతాలో ఫేమస్ అయిన దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ రెప్లికాని ఈ హైదరాబాద్లో ఈ కాళీ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. నేను అనుకున్నాను రెప్లికా అయితే ఏముంటుంది, సెట్ లాగా వేసేసారేమో అని అనుకున్నాను. కానీ నేను వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను రియల్ టెంపుల్ ఏంటి అండ్ ఈ టెంపుల్ ఏంటి అని చెప్పి. నేను రియల్గా అంటే కోల్కతా అయితే నేను విజిట్ చేయలేదు ఇప్పటిదాకా ఆ టెంపుల్. కానీ నేను గూగుల్లో చూసిన ఇమేజ్, నేను రియల్గా హైదరాబాద్లో చూసిన ఇమేజ్ అయితే చాలా చాలా రిజంబ్లింగ్ ఉందన్నమాట. చాలా క్లియర్గా సేమ్ అదే టెంపుల్ అన్నట్టుగా ఉందన్నమాట. సో ఇదే టెంపుల్ మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా చెప్తాను. సో మనకి వెళ్ళడానికి అయితే రూట్ అంత మంచిగా అయితే లేదు. అంటే సన్న రోడ్డు ఉంది అండ్ కొంచెం గతుకులు రోడ్డు ఉంది. వెళ్ళడానికి అయితే అంత పర్ఫెక్ట్గా యారో మార్క్స్ పెట్టి అలా ఏమీ లేదు. మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాల్సిందే. సో టెంపుల్ టైమింగ్స్ చూసుకొని దాన్ని బట్టి వెళ్ళండి. అంటే మార్నింగ్ వెళ్తే ఆ టెంపుల్ టైమింగ్స్ ఈ టెంపుల్ టైమింగ్స్కి కరెక్ట్గా చూసుకొని, ఈవినింగ్ అయితే ఈ టెంపుల్ టైమింగ్స్ ఆ టెంపుల్ టైమింగ్స్ చూసుకొని రండి. సో కమింగ్ టు టెంపుల్ ఆర్కిటెక్చర్, సేమ్ కోల్కతా టెంపుల్ ఎలా ఉందో అలానే ఉంది. అండ్ నేను ఏమనుకున్నానంటే చెప్పాను కదా ఒక సెట్లా ఉంటుందేమో, పెద్ద ఏమి టెంపుల్లా ఉండదేమో అని అనుకున్నాను. నేను గూగుల్లో ఎలా అయితే ఇమేజెస్ చూసానో సేమ్ అలానే అని అనిపించింది. ఓకే వచ్చిన దానికి వర్త్ ఉందన్నమాట అని అనిపించింది. మనకి మెయిన్ ఇదైతే కాళీమాత టెంపుల్. కాళీమాత గోపురంతో పాటు మనకి ఇంకా 4 గోపురాలు ఉన్నాయి చిన్న చిన్నవి. విఘ్నేశ్వరుడు, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఇంకా వీటితో పాటు సెంటర్లో మనకి పెద్ద గోపురం ఉండి ఆ గోపురంలో కాళీమాత దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ ఏవైతే ఐడల్స్ ఉన్నాయో, ఏవైనా స్పెషల్ పండుగల ఐడల్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్స్ ఇక్కడ చేస్తారంట. చూడటానికి అయితే టెంపుల్ చాలా కొత్తగా ఉంది. కానీ ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 5 years అయిందంట. నేను అడిగాను పండిత్ని. సో దీంతో పాటు మనకి చుట్టూ మొత్తం గార్డెన్ ఉంటుంది అండ్ చుట్టూ ఉన్న వాల్స్ మీద కూడా చాలా పెయింటింగ్స్, అంటే పాత హిస్టరీ రిలేటెడ్ కొన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే అలా కూర్చొని ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చిన్న అట్రాక్షన్స్ పెట్టారు చుట్టూ ఉన్న గార్డెన్లోనే. సో కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే డే వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఆ టెంపుల్ది. మీరు ఎవరైనా ఆల్రెడీ కోల్కతా ఈ కాళీమాత టెంపుల్ విజిట్ చేసినట్టయితే సేమ్ అలానే ఉందో లేదో చెప్పండి. నేనైతే గూగుల్ ఇమేజెస్ రిఫరెన్సెస్ తీసుకొని మాత్రమే చెప్తున్నాను. సో ఇలా మనము ఆ టెంపుల్ని ఈ టెంపుల్ని రెండింటిని విజిట్ చేయొచ్చు సరదాగా అలా డ్రైవ్కి వచ్చి. సో ఇది చూసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం హైదరాబాద్. అండ్ టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు హిమాయత్ సాగర్ లేక్ నుంచి కానీ వస్తే కనుక అక్కడ ఫిష్ ఫ్రై చాలా ఫేమస్. కావాలంటే ట్రై చేయండి మీరు. గుడికెళ్ళి వచ్చారు తినేస్తున్నారు అని అనుకోవద్దు. అప్పుడు చాలా టెంప్ట్ అయ్యాము అండ్ నేనేం మొక్కుకోలేదు దేవుడికి. సో అందుకని చెప్పేసి మంచిగా ఫిష్ ఫ్రై ఎంజాయ్ చేసాము. కొంచెం కాస్ట్లీయే, బట్ హిమాయత్ సాగర్ లేక్ దగ్గర అది చాలా ఫేమస్ అనమాట ఫిషెస్. సో నేను కొన్ని వీడియోస్ ఇలానే హైదరాబాద్ నియర్ బై ఫేమస్ ఉన్నవి పెడుతూ ఉన్నాను. సో మీరు కూడా చూస్తూ ఉండండి. మీకేమైనా తెలిస్తే కూడా కమెంట్ చేయండి, మేము కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. आपके सामने एक बड़ा सा रेड बटन है, हाँ, है।